ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి మనలో కొంతమంది బాగా రన్నింగ్ అని ఇష్టపడుతూ ఉంటారు, మ్యారథాన్స్ పరిగెడుతూ ఉంటారు. కొంతమంది జాబ్స్ కోసం కూడా రన్నింగ్ ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇలా రన్నింగ్ చేసే వాళ్ళందరూ కూడా వెళ్లే ముందు కొన్ని స్ట్రెచెస్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. ఆ స్ట్రెచెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, ఆ స్ట్రెచెస్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూపిద్దాం ప్రేక్షకులకి. ఆటలాడాలన్నా, పరిగెత్తాలన్నా, మ్యారథాన్లు చేయాలన్నా ముందు బాడీకి మేకప్ చేసి తీసుకెళ్ళాలి. అలాంటి వాటిలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పాదం జాయింట్ ఇది, మోకాలు జాయింట్ ని ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టున్న కండరాలు లెగమెంట్స్ ని ఫ్రీ చేయడానికి వాటిని ఒక టోన్ అప్ చేసి మనం అలాంటి వ్యాయామాలకి వెళ్ళినప్పుడు అక్కడ క్రాంప్స్ రాకుండా మూమెంట్ స్పీడ్ వస్తుంది. స్ట్రెయిన్ పెయిన్ లేకుండా మనం ఆ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అలాంటి బాగా ఉపయోగపడే స్ట్రెచెస్ ని ఇంట్లో ఇలాంటివి చేసి రన్నింగ్ జాగింగ్ కి వెళ్ళాలి. అవేంటో చూడండి. ప్రతిరోజు రన్నింగ్ చేసే వారికి ముందుగా చేయవలసిన కొన్ని స్ట్రెచెస్ ని 3 రకాలుగా ముందు చూడబోతున్నాం. మొట్టమొదటిది, మంచానికి ముందుగా అట్లా నుంచుని నడుమును ముందు కొంచెం చేతులు మంచం మీద పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, 2 పాదాలని కలిపి మడాలు పైకి లేపుతాం. వేళ్ల మీదే పైకి లిఫ్ట్ చేసేస్తాం శరీరాన్ని. మళ్ళీ దిగటం, మళ్ళీ లేపటం. ఇట్లా చేయటం ద్వారా పిక్కల కండరాలు, మడ భాగంలో కండరాలు, తొడల కండరాలు బాగా బలపడతాయి. రన్నింగ్ చేసేవారికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పిక్కల్లో నొప్పి లేకుండా బాగా దృఢంగా స్ట్రాంగ్ గా ఉండటానికి బాగా పనికొస్తుంది. రెండవ స్ట్రెచ్, మంచానికి ముందు అట్లా మనం స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఎడమ కాలుని ముందు పెట్టేస్తాం. ఆ తర్వాత కుడి పాదాన్ని మెల్లగా లేపి మంచం పై అంచు మీద పెట్టేస్తాం. ఎడమ మోకాల మీద అరిచేతుల్ని వేసేసి శరీరాన్ని సీట్ అంతటిని కూడా కిందకి స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ ఇట్లా మనం చేస్తాం. ఆ తర్వాత కాళ్ళను మళ్ళా మార్చుకోవాలి. ఈసారి కుడి కాలు ముందు పెడతాం. ఎడమ పాదాన్ని మంచం పై భాగం అట్లా పెట్టేసేసి కుడి కాలు మీద స్ట్రెచ్ అట్లా చేయాలి. మనం ఇట్లా 2 కాళ్ళకి స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఇక 3వ స్ట్రెచ్, మోకాళ్ళ మీద నుంచుంటాం. ఆ తర్వాత కుడి పాదాన్ని మంచం పై భాగానికి వచ్చేటట్టు అట్లా పెట్టేస్తాం. నడుముని వెనక్కి కొంచి 2 చేతుల్ని మంచం మీద మనం అట్లా పెట్టేసి బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం. మనం అది ఇందాక ముందుకు చేసినట్టు ఇప్పుడు ఈసారి వెనక్కి చేస్తున్నాం అనమాట. అలా 10-15 సెకండ్లు ఉన్న తర్వాత నడుముని మెడని ఉష్ట్రాసంలో విరిచినట్టు అట్లా విరవాలన్నమాట. ఈసారి కాళ్లను మార్చి మరోవైపుకి చేస్తాం. 2 చేతుల్ని మంచం మీద అట్లా పెట్టేసి ఉంచేసి నడుముని మెడని వెనక్కి విరుస్తాం. ఈ 3 రకాల స్ట్రెచెస్ రెగ్యులర్ గా జాగింగ్ చేసేవారు చేయగలిగితే బాగుంటుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించినందుకు ధన్యవాదములండి. ధన్యవాదములమ్మ. చూసారుగా, ఎంతో ఆరోగ్యపరంగా సాగిపోయిన మన ఎపిసోడ్ ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. బాహ్యంగా అప్లై చేసినప్పుడు ఉపశమనం వెంటనే కలుగుతుందమ్మా. మరి అందరి ఇళ్లలో అలోవెరా చెట్లు ఉంటున్నాయి. చక్కగా జెల్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. మరి న్యాచురోపతి ఫాలోవర్స్ అంటే తేనె లేని ఇల్లు అంటే ఉండదు. ఆ అలోవెరా జెల్ తీసుకుని అంత తేనె వేసేసి ఈ రెండింటిని మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసేసుకుని డ్రైనెస్ వచ్చే చేతులు, మెడ, ముఖ భాగము, పాదాలు అప్లై చేసేసి 20 నిమిషాల నుంచి ½ అన్ అవర్ అట్లా ఉంచేస్తే తేనెలోను అలోవెరా జెల్ లో ఉన్న స్మూతనింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తాయి. ఆ డ్రైనెస్ వచ్చిన దాన్ని, ఆ క్రాకిల్ లాగా వచ్చిన కాస్త హార్డ్ గా అయిన స్కిన్ దాన్ని మెత్తగా చేయటానికి బాగుంటుంది అనమాట. ఇలా చేయటం ద్వారా లోపల నుంచి మార్పుతో పాటు బాహ్యంగా కూడా చర్మంలో మార్పులు వెంటనే వస్తాయి. అందుకని ఆ డెడ్ సెల్ లేయర్స్ ని చక్కగా రిమూవ్ చేయడానికి, లోపల నుంచి సాఫ్ట్ లేయర్స్ మంచిగా ఫ్రెష్ గా రావడానికి రెండింటి కాంబినేషన్ మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.